శ్రీ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో సీతామఢి అనే ప్రాంతం ఉంది. అక్కడ సీతానందన్ హనుమాన్ మందిర్ అక్కడికి రావటం జరిగింది. మహావీరుడు, సర్వశాస్త్ర విశారదుడు, పురుషోత్తముడైనటువంటి హనుమాన్ దర్శనమిస్తాడు. అప్పగించిన పనిని అనుకున్న దానికంటే బాగా చేసేవాడిని పురుషోత్తముడంటారు. చెప్పినంతవరకే చేసేవాడిని మధ్యముడంటారు. అసలు చెయ్యకుండా బద్దకించేవాడిని అధముడంటారు. హనుమ కార్యసాధకుడు. వెళ్ళిన పనిని చక్కగా నిర్వహించి సీతాదేవిని దర్శించి రాక్షసుల్ని మట్టి కరిపించి వంశ గౌరవాన్ని కాపాడినవాడు నా హనుమ, నీకేమివ్వగలనయ్యా అంటూ రా హనుమ అని ఆలింగనం చేసుకున్నాడు శ్రీరాముడు. అంతటి మహాద్భాగ్యం కలిగినవాడు హనుమంతుడు. హనుమంతుడు శ్రీరామ సేవా ధురంధరుడు అనేది జగమెరిగిన సత్యం. నిజానికి హనుమంతుడు చేసినది రామసేవ అనబడే ధర్మసేవ. భగవంతుని ప్రతి అవతారానికి ఒక లక్ష్యం ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ధర్మ సంస్థాపన చేయటం కోసం భగవంతుడు అవతరిస్తాడనేది సత్యం. శ్రీరామ అవతార లక్ష్యం కూడా ధర్మస్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అవతార లక్ష్యం నెరవేర్చటంలో ప్రధాన సహకారం అంజనీసుతుడైనటువంటి హనుమంతుడి నుండే లభించింది. అటువంటి హనుమంతుని యొక్క దేవాలయం సీతామఢి అనే ప్రాంతం. సీతాదేవి తల్లి చెంతకు చేరే భూమిని చీల్చుకొని తల్లి చెంతకు చేరే ప్రాంతానికి దగ్గరగా స్వామివారి దేవాలయం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ దేవాలయం చూడటానికి 2 కళ్ళు చాలవు. హనుమంతుడు వినమ్రుడై అక్కడ ఉండటం మనం గమనిస్తాం. హనుమంతుని యొక్క దర్శన భాగ్యంతో వచ్చినటువంటి భక్తులంతా పరవశం చెందుతూ ఉంటారు. ఆయన యొక్క దర్శనం సర్వ పాపాలను హరిస్తాయనటంలో సందేహం లేదు. శ్రీ హనుమతే నమః. ఆ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అందరూ సీతా అమ్మవారి యొక్క దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. వారి యొక్క దర్శన భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. హనుమతే నమః. శ్రీ హనుమ